మావయ్య డబ్బులు 40 లక్షలు తీసుకుని ఆ షాప్ లో పెట్టుబడి పెట్టారు. నిన్నగాక మొన్న 30 లక్షలు మింగారు. ఇలా అయితే ఈసారి కూడా మునికి మళ్ళీ ఏ పార్కులోనో పడుకుంటారని, ఏ గుడి ముందు అడుక్కుంటాడని మావయ్య గారిని తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టారు. అప్పుడు డబ్బు జారిపోతున్నా మావయ్య గారు చూసుకుంటారు అన్న నమ్మకం. అది పక్కన పెట్టి మీ మొగుడు పెళ్ళాలు ఆయన మీద పెడతారేంటి? అన్ని సమస్యలకు మీ హస్బెండే కారణం రోహిణి. ఇప్పుడు మీరు ముగ్గురి వాటా డబ్బులు 45 లక్షలు షాప్ మీద పెట్టుబడి పెట్టారు కదా. బాలు చిటిక వేసి మరి ఆ సీట్లో తను కూర్చోగలడు, రవిని తీసుకెళ్లి కూర్చోపెట్టగలడు. మీరిద్దరూ ఆ షాప్ మీద చాలానే సంపాదించి ఖర్చు పెట్టారు కాబట్టి మీ వాటా పూర్తయిపోయిందని వీళ్ళిద్దరి షాప్ లాక్కోగలరు కూడా. కానీ బాలు అలా చేయలేదు. గౌరవంగా ఇంటి యజమాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? మీకేం తెలియదని మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మీరిలా చేయబట్టి మావయ్య కష్టార్జితాన్ని ఇతను ఎత్తుకుపోయాడు. మీరు నా చేత వంట చేయించి క్యారేజీలు కట్టించి పార్కులో పడుకోనానా అని పంపించారు. నా నగలు అమ్ముకోమని ఇచ్చారు. రోహిణి కోసం ఇల్లు తాకట్టే పెట్టారు. ఇప్పుడు 45 లక్షలు కూడా వాడుకున్నారని తెలిసిన మళ్ళీ ఆ కొడుకే గొప్ప, ఆ కోడలే గొప్ప. ఏయ్ ఏంటి? ఏంటి చెప్పండి. మీరు చెడగొట్టి ఆయన తయారు చేశారు. మీకు తోడు నేరాలు చేయించే పెళ్ళం ఒకటి దొరికింది. మీనా ఏంటి? ఈ రోజు మావయ్య గారు కానీ ఆ సీట్ లో కూర్చోకుండా మీ ఆయన కూర్చొని ఉంటే ఆ డీలర్స్ మీ ఆయన్ని ఖచ్చితంగా పోలీసులకి పట్టించుండేవారు. పోలీసులకి పట్టించేంత నేరస్తులుగా ముద్రపడి బయటికొచ్చి లోకానికి మొహం చూపించలేకపోయేవారు. ఈ రోజు మావయ్య గారే గనక ఆ సీట్ లో కూర్చొని ఉండకపోతే ఆ ముంబై ముఖేష్ మీ ఆయన డీలర్ గా ఆపేసి షాప్ ని వేలం వేసేవాడు. అది మీ పొజిషన్. బాలు అనే తలుచుకుంటే ఆ షాప్ లో మేమిద్దరమే కూర్చునే వాళ్ళం. మా వాటా డబ్బులతో షాప్ పెట్టి నువ్వు మీ ఆయన ఏసీ వేసుకుని కూర్చున్నారు. నేనేమో ఈ ఎండాకాలం వంటగది వేడిలో మగ్గిపోయేవాడిని కాదు. ఎండలో కారు నడిపి కష్టపడేవాడు కాదు. మీరు తప్పుకొని మా నలుగురికి అప్పచెప్పుంటే ఈ పాటికి 4 బ్రాంచ్లు పెట్టి నలుగురు చూసుకునేవాడు. విన్నావా మనోజ్? సరిగ్గా లేక డ్రైవర్లు వంట వాళ్ళు కూడా చెలరేగిపోతున్నారు. ఏమన్నావమ్మా? మళ్ళీ అనమ్మా, ఏమన్నావో ఒకసారి చెవులారా వినాలనుంది. ఇంకా నువ్వే మాట్లాడుతున్నావా అమ్మా? వాడు డ్రైవర్ గాని వీడు వంటవాడిగానే మిగిలిపోవడానికి ఎవరు కారణం? వాళ్ళ వాటా కూడా మీరిద్దరే దోచుకోవడం కారణం కాదా? ఏమన్నా? డ్రైవరు వంటవాడా? మరి నీ బ్రతికేంటి? దొంగ బ్రతుకా? మోసగత్తే బ్రతుకా? నీకు తండ్రి ఉంటాడు కానీ కనపడడు. నీకు ఊరుంటుంది కానీ నువ్వు వెళ్ళవు.
రారు. తవ్వితే ఇంకా ఎన్ని రహస్యాలు బయటపడతాయో తెలీదు. మీ ఆయన పార్కులో పడుకున్నప్పుడు, గుడి ముందు అడుక్కున్నప్పుడు నీకు తిండి పెట్టింది ఆ డ్రైవరే. ఏయ్ ఆపు. రోహిణి అన్న దాంట్లో తప్పే ఉంది. నోరు మొయ్యి ప్రభా. నువ్వు అసలు తల్లివేనా? ఒక ఆడదానివేనా? ఇంకా రోహిణి అన్న దాంట్లో తప్పే ఉందంటావా? రోహిణి ప్లీజ్, ఇవాళ నుంచి మీనా వండిన అన్నమే తినవా? మీ ఆయన తినేది తినకు ప్లీజ్. ఒరే బాలు, ఈ చవట వల్ల కాదు, వీణ్ణి చవటగా తయారు చేసిన మీ అమ్మ వల్ల కాదు, ఇలాంటి అసమర్థుణ్ణి పెంచి పోషించే వీడి భార్య వల్ల కాదు. నువ్వు తలుచుకుంటే అవుతుంది. ఆ 30 లక్షలు తీసుకెళ్లిన వాడిని ఎలాగైనా వెతికి పట్టుకోరా. అలాగే నాన్న, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఎలాగైనా వాళ్ళని వెతికి పట్టుకుంటాను. ఇంకా ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడద్దు. అందరూ వెళ్ళండి. రే సిగ్గులేదురా? ఎన్ని మాటలు పడుతున్నావు? ఇక నీ పెళ్ళని చెప్పినట్టు విన్నావంటే చంపేస్తాను. వెళ్ళ. ఏయ్ ఇలారా. బాలుగాడిని రెచ్చగొట్టి మా మీద ఉసుగొలిపి ఇవన్నీ చేయించింది నువ్వేనా? అత్తయ్య, ఒక్క మాట. ఏంటి? వాళ్ళు మిగిలిన 40 లక్షల్లో మీ వాటా ఎంత? ఏమంటున్నావు? కమిషన్లు తీసుకోవడం నీకేం కొత్త కాదు కదా. మా శివ కేసు వాపస్ తీసుకోవడానికి 2 లక్షల కమిషన్ తీసుకున్నారంట కదా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? జాగ్రత్త అత్తయ్య, ఈ విషయం కూడా మా ఆయనకి చెప్పి రెచ్చగొట్టి నీ మీదకి ఉసుగొలిపి రచ్చ చేయించగలను. ఇక నుంచి మీరు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. మీనా, మీనా, ఒకసారి నీ చెయ్యి లైవ్. ఎందుకండి? ఇప్పటిదాకా లక్షవతి లక్షణంగా నిన్ను ఒక్కదాన్నే తిట్టేది. ఇప్పుడు నీకు తోడు ఇంకో మనిషి పార్వరమ్మ కూడా తోడైంది కదా, అందుకే కంగ్రాట్స్ చెప్పాలనిపించింది. ఏమండి, మీరు కూడానా? నిజమే కదా. ఇప్పటి వరకు పూలు కుట్టుకునేదానా అంటూ నీ ఒక్కదాని మీద పడిపోయేది. ఇప్పుడు పార్వరమ్మ కూడా లిస్టులో చేరింది. అత్తయ్యకి కోపం త్వరగా వస్తుంది అంతే. అదేం కాదు, మా అమ్మకి కోపం రాదు. కోపమే మా అమ్మ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు పార్లరమ్మ ముచ్చటగా మన డబ్బుడమ్మ కూడా కలిస్తే మా అమ్మ ముక్కంటి శివుళ్ళ మీ ముగ్గురు నెత్తి మీద శివతాండవం ఆడుతుంది. చాలా ఊరుకోండి. అత్తయ్య ఉంటే ఇంకో యుద్ధం మొదలవుతుంది. శృతిని మాత్రం మా అమ్మ ఎక్కువగా ఏం అనదులే. ఎందుకు? ఎందుకంటే ఆ డబ్బుడమ్మ ఊరుకోదు. చిన్న పెద్ద అత్త అమ్మ అన్న తేడా లేకుండా ఎవడైనా ఎదురు పడితే మాటలతో మడత పెట్టేస్తుంది. అదే నిజమే. అందుకే అమ్మ కూడా ఆ పిల్లతో పెట్టుకుంటే బీపీ టాబ్లెట్ డోస్ పెరుగుతుందని నీరసం వచ్చిన దానిలాగా దూరంగా ఉంటుంది. మీరెవరిని వదలరా? ఈ మాత్రం హుషారుగా లేకపోతే ఈ ఇంట్లో బతకడం కష్టమేనా? మన ఇంట్లో అట్లు కన్నా తిట్లు ఫ్రీగా ఎక్కువ దొరుకుతాయి. వీళ్ళకి నేను కామెడీ పీస్ అయిపోయాను.
పని అయిపోతుంది దేవుడా. ఇవన్నీ మోసం చేసిన వాడి గురించి ఏమో తెలిసిందా? నేను ఎంక్వైరీ చేయకుండా ఉంటానా? వాడి గురించి బాగానే అవుతున్నాను. వాడింటికి ఒక టీవీ యాక్టర్ వచ్చిపోతున్నాడంట కదా, ఆ ఇంటి అడ్రస్ కూడా దొరికింది. అవునా? అయితే వెంటనే వెళ్ళి అడగండి. నేను వెళ్తే వాడు నోరు తెరవరు, నువ్వే వెళ్ళాలి. నేనా? నేనెందుకు? ఏమీ లేదు, నువ్వు పూల మీ అమ్మాయిలో వెళ్ళు. రోజు పూలిస్తానండి అంటూ పరిచయం పెంచుకో. అలా మెల్లగా ఇంట్లో పరిస్థితి అంతా అబ్జర్వ్ చెయ్యి. తర్వాత ముందు ఈ పని మొదలుపెట్టు. అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తే తర్వాత నేను ప్లాన్ చేస్తాను. ఇది కాస్త కష్టంగానే అనిపిస్తుందండి. నువ్వు కాకపోతే ఇంకెవరు చేయలేరు మీనా. నేను వెళ్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. తెలియని వాళ్ళతో ఎవరు అన్ని విషయాలు చెప్పరు కదా. ఆలస్యం అయితే మన డబ్బులు తీసుకున్నవాడు పారిపోతాడు. వాళ్ళకి ఏదైనా కనెక్షన్ ఉండొచ్చు. దొంగని పట్టుకోవాలంటే కొన్నిసార్లు నీడలా వెనకాల నడవాలి. నాకు భయంగా ఉందండి. నేను ఉన్నాను కదా, నువ్వు కేవలం చూసి చెప్పు చాలు. ఏం జరుగుతుందో చూస్తాను. ఈ టైంలో వాకింగ్ చేస్తే హెల్త్ కి మంచిదని ఎవరైనా చెప్పారా? ఈ స్ట్రెస్ కి ఉన్న హెల్త్ కూడా పాడైపోయేలా ఉంది. ముంబై అతని ముందు నా పరువు అంతా పోయింది. ఇప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసినా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. షోరూమ్ లో అందరి ముందు వేస్ట్ ఫెలోలా నిలబడాల్సి వచ్చింది. షోరూమ్ లోను ఇంట్లోను రెండు చోట్ల ఇప్పుడు మనకి పోయిన మర్యాద మళ్ళీ తెచ్చుకోవాలి అంటే ఒక్కటే దారి. ఏంటది? మన దగ్గర 30 లక్షలు తీసుకుని పారిపోయిన వాళ్ళని పట్టుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి అందరి ముందు మావయ్య చేతికి ఇవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అందరూ మనల్ని గౌరవించడం మొదలు పెడతారు. వాడిప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలుసు? కల్పన డబ్బులు ఇచ్చినప్పుడు నేరుగా తెచ్చి నాన్నకే ఇచ్చి ఉండాల్సింది. షోరూమ్ అని కొంత, బ్యాంక్ బ్యాలెన్స్ అని కొంత, ఇలా రకరకాలుగా ఖర్చు పెట్టేశాం. అది చాలదన్నట్టు సబ్ డీలర్ దగ్గర నుండి కూడా డబ్బులు తీసుకున్నాం. వాళ్ళకి మనం ఫర్నిచర్ కూడా పంపించాలి. ఆ డబ్బులు ముంబై అతనికి పంపించాలి. అప్పుడే అతను మనకి మాల్ పంపిస్తాడు. లేదంటే చాలా పెద్ద గొడవలు జరిగిపోతాయి. అతను ముందే చెప్పాడు బిజినెస్ స్టార్టింగ్ లోనే ఇల్లు కొనొద్దు అని. అయినా విన్నావా? నేను ఒక్కడిని ఆశపడ్డానా? నువ్వు కూడా ఆశపడ్డావు కదా. నువ్వు వద్దు అని ఒక్క మాట చెప్పుంటే నేను అసలు ఇల్లే కొనేవాడిని కాదు. ఏంటి ఇప్పుడు ఇది కూడా నా తప్పే అని అంటావా? మంచి జరిగితే కారణం నువ్వు, అదే చెడు జరిగితే దానికి కారణం నేనా? నువ్వు ఇన్స్టెంట్ జడ్జ్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటావు మనోజ్. అంతేలే, నాకు జరగాల్సిందేలే. ఇదే కాదు ఇంకా జరగాలి. నా తప్పు కూడా ఉందిలే రోహిణి, ఒప్పుకుంటున్నాను కదా. అయినా 5 కోట్ల ఇల్లు 3 కోట్లకే ఇస్తానన్నప్పుడే మనం ఆలోచించాల్సింది. ఇంట్లో వాళ్ళందరికీ ఆ సందేహం వచ్చింది కానీ మనిద్దరికే రాలేదు. మనకి సలహాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళని అసూయపడుతున్నారని నోటుకొచ్చినట్టు మాట్లాడాను. అప్పుడే మీనా వెళ్ళేటప్పుడు శకునం బాగోలేదని చెప్పింది. తన మాటను కూడా అసూయం తోసిపారేశాడు. అయితే ఇప్పుడు తన మాట వింటావు గాని నా మాట అయితే వినవా? నా ఉద్దేశం అది కాదు రోహిణి. తను అలా అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ నువ్వు తన అసూయతో చెప్తుందని అన్నావు కదా, అందుకే నేను ఇంకేం ఆలోచించకుండా వాడికి అడ్వాన్స్ ఇచ్చేశాను. నేను అలా అన్నానే కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు కదా. అలా అని మీనాకి మన మీద అసూయ లేదని కాదు. మనం ఎదుగుతున్నామని తను ఖచ్చితంగా అసూయ పడుతుంది. అందులో ఏ డౌట్ లేదు. సరే రోహిణి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, వదిలే. నెక్స్ట్ ఏంటి? నువ్వంత ఈజీగా ఎంత పెద్ద సమస్య అయినా అలా ఎలా వదిలేయగలవు మనోజ్? వరదలు వచ్చి జనాలంతా కొట్టుకుపోతుంటే పడవలో ప్రశాంతంగా ఒడ్డుకి చేరే రకం నువ్వు. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? చేసేదేమీ లేదు. ఆ డబ్బులు తీసుకెళ్లిన వాళ్ళని వెతికి పట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియకే కదా మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చాం కదా అని మనం సైలెంట్ గా ఉంటే ఎలా? ఆ డబ్బులు మన చేతికి వస్తేనే మనకి దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. అలా నా డబ్బుల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటావా?
మీ నాన్నని ఒకసారి అడిగి చూడొచ్చు కదా. ఏంటి మనోజ్, ఎప్పుడు చూసినా మా నాన్న మా నాన్న మా నాన్న అంటూ ఉంటాం. ఆయన పరిస్థితే బాగుంటే మనం ఇలా ఎందుకు ఉండేవాళ్ళం? చెప్తే అర్థం చేసుకోవు. బాధల్లో ఉన్న వాళ్ళని మళ్ళీ మళ్ళీ బాధ పెట్ట చెప్తే అర్థం బాధల్లో ఉన్న వాళ్ళని మళ్ళీ మళ్ళీ బాధ పెట్టకూడదు మనోజ్. 4 రోజులు ఆలస్యమైనా పర్లేదు, మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుకుదాం. అప్పుడే మన మీద మనకి నమ్మకం వస్తుంది, నలుగురు మనల్ని అప్రిషియేట్ చేస్తారు. అర్థమవుతుందా? సరే చూద్దాం. నా చెల్లెలు పెళ్లి. వచ్చిన వాళ్ళంతా భోజనం బాగుంది అని చెప్పాలి. ఈ పెళ్లికి పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, సీనియర్ ఆర్టిస్టులు, టీవీ ఇండస్ట్రీలో అందరూ దాదాపుగా వస్తారు. మంచి భోజనం, తెలుగింటి భోజనం కావాలి. నేను చెప్తాను, రాసుకోండి. చెప్పండి సార్. ఇప్పుడు లిస్ట్ లో చెప్పినవన్నీ కంపల్సరీగా ఉండాలి. ఇంకేమైనా యాడ్ అయితే నేను చెప్తాను, మీకు ఫోన్ చేసి చెప్తాను. అలాగే సార్, నేను కొటేషన్ వేసి మీకు కాల్ చేస్తాను సార్. సరే అండి. వస్తాను సార్. హలో కిరణ్ గారు. హలో అండి, మీరు? నేనెవరో మీకు తెలీదు, కానీ మీరెవరో మా మేడంకి తెలుసు. నేను మీ సీరియల్స్ అన్ని చూస్తాను. అవునా, థ్యాంక్ యూ. కూర్చోండి. చెప్పండి, ఏదైనా పని మీద వచ్చారా? నా పేరు చింతామణి. ఈ సిటీలోనే కాదు, ఈ డిస్ట్రిక్ట్ లోనే మా మేడం ఫ్లవర్ డెకరేషన్ కి చాలా ఫేమస్. మీ ఇంట్లో పెళ్ళుందని తెలిసింది. అవును, నా చెల్లెలు పెళ్ళుంది. ఈ ఊళ్ళో ఏ ఫంక్షన్ హాల్లో అడిగినా, ఏ బ్యాంకెట్ హాల్లో అడిగినా డెకరేషన్ కి నా పేరు సజెస్ట్ చేస్తారు. ఓసారి కొన్ని మోడల్స్ చూడండి. ఇదిగోండి సార్. చాలా కలర్ఫుల్ గా ఉందండి, బాగుంది. ఎలా ఉన్నాయండి? నేను ఖర్చు మాత్రమే పెడుతున్నాను, మిగతావన్నీ మా చెల్లెలే చూస్తుంది. लास्ट में मेरे कंपनी डिवाइड का लैब टेस्ट करवाया तो हमारे टेस्ट प्रकार में చేయిస్తాను. మీ నెంబర్ చూడండి, మా చెల్లెలు మీకు కాంటాక్ట్ చేస్తాను. అలాగే. ఇదిగోండి సార్. సార్, మీరు బ్రహ్మముడి సీరియల్ యాక్ట్ చేస్తారు కదా? అవును. మీతో ఒక ఫోటో సార్. యా. హలో, కొంచెం ఎక్కువ అవుతున్నట్లేదు, చేదిస్తారా? సారీ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వస్తామండి. అదేంట్రా, చెంప మీద ఏదో అంటుంది. ఏమిటది మేడం? చూపించు. మేడం, డర్టీ ఫెలో. నేను ఎక్కడికైనా వెళ్తే అవతల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా నేనే గొప్ప అని ఫీల్ అయ్యేలా ప్రవర్తించాలి. పనుడివి నా లెవెల్ తగ్గేలా చేస్తావా? చంపేస్తాను. ఇదే మొక్కలోనే తుంచి పడేను. సార్, నమస్తే సార్. నమస్తే. మీరు? నా పేరు మీనా. మీతో ఒకసారి మాట్లాడొచ్చా సార్? తప్పకుండా. ముందు మీరు లోపలికి రండి. మీరు అక్కడుండి నేను ఇక్కడుండి మాట్లాడుకుంటే బాగోదు. కూర్చోండి. 1 minute. ఇతను చూస్తే ఎంత సంస్కారంతో ఉన్నాడు. పరిచయం ఎలా మిషన్ రాబట్టాలి.
పరిచయం ఎక్కడితో ఆగకుండా ఉండాలి. తీసుకోండి, మంచి ఎండలో వచ్చారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పండి. నా పేరు మీనా. నేను పూలను లేదా మాలలు కట్టి లేదంటే పూల మాలలు డోర్ డెలివరీ చేస్తూ ఉంటాను. ఐసి మీ ఇంట్లో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారని మా వారు రీల్స్ లో చూసి మీ ఇంట్లో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారని మా వారు రీల్స్ లో చూసి చెప్పారు. మీకెప్పుడు పూలు కావాలన్నా ఫోన్ చేస్తే తెచ్చి పెడుతూ ఉంటాను. అలాగే అండి. लास्ट में मेरे कंडी डिवाइड का लैब टेस्ट करवाया तो ఫ్రెష్ పూల కోసం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. మీరే తెచ్చిస్తానంటే ఇంకా అంతకంటే కావాల్సింది ఉందండి. అలాగే తీసుకురండి. చాలా థ్యాంక్స్ సార్. ఇదిగోండి, మీకేం పూలు కావాలన్నా దొరుకుతాయి. శుక్రవారం పూట తామర పూలు కూడా దొరుకుతాయి. మీరు ఎలా కావాలో ఫోన్లో ముందే సాయంత్రం చెప్తే చాలు. సరే, ఓకే. నమస్తే సార్. నిన్నే నాకో పేరుంది. నా పేరు మీనా. ఏం కావాలి? ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అర్థం కాలేదు. నొట్టించకు. సరిగ్గా చెప్పండి. ఈ కిరణ్ గారి చెల్లెలి పెళ్లి. నువ్వు ఆర్డర్ కోసమే వచ్చావని నాకు తెలుసు. ఏమీ తెలియనట్టు మాట్లాడకు. ఫ్లవర్ డెకరేషన్ అనేది నా బిజినెస్. నువ్వు రోడ్డు పక్కన పూల ముక్కునేదానివి. నీ లెవెల్ అంతే. అలాగే ఉంటావు. నా బిజినెస్ లో పోటీకి రావాలనుకుంటే నీ తండే నీ శవానికి పడుతుంది. కాడ తుంచి పారేసినట్టు పారేసిపోయిందండి మేడం. నేను రోజు పూజకు కావాల్సిన పూలు సప్లై చేయడానికే వచ్చాను. కానీ ఇంట్లో పెళ్ళుందన్న సమాచారం తమరే ఇచ్చారు. లోపలికి వెళ్ళి ఆర్డర్ అడిగాను. తొందరలోనే నీకో నాకో తేలుతుంది. ఏదేమైనా థ్యాంక్స్. ఇలాగే నాకు పెళ్ళిళ్ళు ఫంక్షన్ల సమాచారం ఇస్తే కమిషన్ ఇస్తాను. ఏంట్రా నువ్వు చేసే పని ఏంటి? పని లేకపోతే ఏం చేయాలి? రెగ్యులర్ గా వచ్చే ట్రిప్స్కి ఏమైంది? ఎందుకు ఎవరు బయటకు రావట్లేదురా? నాకు అంతేరా. నా పరిస్థితి అంతే. టాక్సీ స్టాండ్కి రాకుండా ఇంట్లోనే ఉంటే పెళ్ళం కూరగాయలు కొయ్యి, చెట్లకి నీళ్లు కొయ్యి, బట్టలు ఆరేయి, మా పుట్టదాని పుస్తకాలకి అట్లయ్యని ఎన్ని పనులు చెప్తుందో తెలుసా? రే, నువ్వు బయటకు వచ్చి సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకుంటూ ఉంటే మీ ఆవిడ ఒక్కతే ఇంటి దగ్గరుండి ఇన్ని పనులతో పాటు వంట, వార్పు, ఓడవడం, తోడవడం, తోవడం, కడగడం ఇలాంటి పనులన్నీ చేస్తూనే ఉంటుందా? ఇంకా చాలా పనులు చేస్తారు. మనం ఒక్క డ్రైవింగే చేస్తాం. కడుపు నిండా తిని పెడతాం. కిక్ ఎక్కేదాకా తాగుతాం. నిజమేరా, ఎన్ని పనులు చేస్తారో. రే, మనం ట్రిప్పులు లేక గేమ్స్ ఆడుతుంటే కష్టం రా. ఆ టైంలో ఇంకేదైనా చెయ్యాలి. ఏం చేస్తాం? అపార్ట్మెంట్ లో కార్లు కడిగే పని తప్ప మనకి ఇంకేం వస్తాయి? అపార్ట్మెంట్స్ లో వాచ్మెన్లు చేసే పనులు కూడా మనమే చేసి వాళ్ళ పొట్ట కొట్టడం ఎందుకు? మరేం చేద్దాం రా? మనకు వచ్చే పని చేద్దాం. డ్రైవింగా? అదే. ఆ డబ్బులు రాకే సైడ్ ఇన్కమ్ కావాలనుకున్నాం కదా. డ్రైవింగ్ అంటే డ్రైవింగే కాదు, డ్రైవింగ్ స్కూల్ పెడదాం. ఏమైందిరా? ఇది మన బతుకుల్లో రాబోయే గొప్ప మార్కుకు పునాది పడ్డ రోజులు అనిపిస్తుందిరా. ఇది ఆలోచన మాత్రమేరా, ఆచరణ అద్భుతంగా ఉంటుందిరా. ఉదయం సాయంత్రం నేర్పిస్తే చాలు. ఒక ఫ్రెండ్ డ్రైవింగ్ స్కూల్ మూసేస్తానన్నాడు.
కార్లు అమ్ముకున్నాంలే, అడిగి తెలుసుకుందాం. ఆఫీస్ సెటప్ కావాలి, అడ్మిషన్ బుక్ చేయడానికి ఒకరు ఉండాలి. ముందు ఆళ్ళు రానివ్వు, ఆ తర్వాత చూలు గురించి ఆలోచిద్దాం. మీ వస్తుందిరా బాలు. నా ఆలునా? అటు చూడు. మంచి విషయం మాట్లాడుతుంటే మా చెల్లి వచ్చింది. ఏంటన్నయ్య? డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాం. శుభం. అదేంటి అంత తక్కువ చెప్పేసుకున్నావు? 95% of the oil we use. ఆలోచన అనిపించడానికి ఒక క్షణం చాలు. మరే చెల్లెమ్మ కూడా మన ఆలోచన నచ్చిందిరా. మనస్ఫూర్తిగానే అంటున్నావా? నేను పూలమ్మడమే కాకుండా డెకరేషన్ కూడా స్టార్ట్ చేశాను. అలాగే మీరు కారు నడపడమే కాకుండా నేర్పడం కూడా మొదలు పెడితే ఇలాగే జీవితంలో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతాం. లేదంటే ఉన్న చోటే ఎదుగు బదుగు లేకుండా ఉండిపోతాం. బాగా చెప్పావు మీనా. బాగానే చెప్పింది కానీ అడ్రస్ అంటూ ఒకటి కావాలి కదా. మీ ఇంటి దగ్గర అయితే ఓకేనా? బయట బాగా దుమ్ముంది. తుమ్ముంటే ఏమవుతుందిరా? మా అమ్మ దుమ్మెత్తి పోస్తుంది. దమ్ముంటే అడిగి చూడు. నీకు లేని దమ్ము నాకెలా ఉంటుంది? మా అమ్మ దుమ్మావతిగా మారితే దుమ్మెత్తి వస్తే దులుపుకోవడానికి ఏడాది పడుతుంది. అదైతే నిజమే అన్నయ్య. మా అత్తయ్య ఒప్పుకోరు. అదే మా మనోజ్ గారు అడిగితే ఒప్పుకుంటుంది. మా ఇంటి అడ్రస్ పెడదామా? వద్దు, ఎవరెవరో వస్తుంటారు. మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన సుమతి ఉంటుంది. వద్దు. మరి ఎలా? ఆలోచిద్దాం. ఇప్పుడే కదా ఒక ఆలోచన వచ్చింది. దాని సాధక బాధకాలన్నీ తర్వాత ఆలోచిద్దాం. ఇది తోసిపారేయాల్సిన ఆలోచన అయితే కాదండి. అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? లాభమైంది. పని అయిందా? ఇంకో పని అయింది. వెళ్ళిన పని కాలేదా? ఆయన టీవీ యాక్టర్ కదా, ఆయన ఇంట్లో చెల్లెలు పెళ్లి పెట్టుకున్నారు. కూర్చోబెట్టి అతనే స్వయంగా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా మంచివారు. మొదట్లో నన్ను పెద్ద రౌడీ అనుకున్నావు కదా? మొదట్లోనే కాదు, అంటే ఇప్పుడు కూడా రౌడీ అని అనుకుంటున్నావా? ముందు విషయం చెప్పలేదండి. అతను వాళ్ళ ఇంట్లో పెళ్లి డెకరేషన్ కి నేను ఆర్డర్ ఇస్తాను అన్నారు. ఆ ఇంటి ఓనర్ గురించి కనుక్కోలేదా? నేను అడగలేకపోయానండి, కుదరలేదు. దీన్ని ఇంత సింపుల్ గా వదిలేలేం కదా. ఈసారి ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా? సరే. సూపర్ మామ, తిరిగిపోయింది. ఇలాంటి అమ్మాయిలు మనకెందుకు మామ దొరకరు? అవును మావా. అరే మామా, సూపర్ ఫిగర్ రా మామా. చెట్టుతో బండి మామ. వీళ్ళ అమ్మాయిని ఏదో చేసేలా ఉన్నారే. చదువుకున్న వాళ్ళ ఉన్నా కూతురులాగా జూలైలాగా ప్రవర్తిస్తావా? నీకు ఇంట్లో అక్క చెల్లెలు లేరా? హలో, ఏంట్రా ఏంటి? నోరెత్తావంటే షీటింగ్ ని పిలిపించి పచ్చడిగా కొట్టించి జైలుకి పంపిస్తాను. అలా కాదండి. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే ఉన్నావంటే నా సంగతి నీకు తెలీదు. పోలీసులు వచ్చేలేపు నేను నీకు బుద్ధి చెప్తాను. పోరా.
వాడిని చెంప దెబ్బ మాత్రమే కొట్టాను. చెప్పు దెబ్బ కూడా రుచి చూపించలేదని అడుగుతున్నారా? చాలు చాలేవమ్మా. నిన్ను ముట్టుకున్న ఒకరైతే నువ్వు కొట్టింది ఇంకొకరిని తెలుసా నీకు? ఏంటి? వాడిగా నా పక్కనున్నది? ఎక్కడ పక్కన? నీ నడుము తాకినోడు ఎప్పుడో అవతల పడ్డాడు. దరిద్రులు వాళ్ళ జులై వేద వల్ల ఉన్నారు. పాపం నువ్వు చెంప దెబ్బ కొట్టినా నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. వేరే మగాడైతే నడి రోడ్డు మీద నీ పరువు తీసిపోయేవాడు. ఆ అబ్బాయి నిన్ను కాపాడడానికి వచ్చి చెంప దెబ్బ తినిపోయాడు. అతనెవరో మీకు తెలుసా? అమాయకుడు, అంతవరకే తెలుసమ్మా. పొరపాటు చేశానే, సారీ అండి. నాకెందుకు సారీ? ఎప్పుడైనా ఎదురు పడితే ఆ అబ్బాయికి సారీ చెప్పు. హెల్ప్ చేయడానికి వచ్చిన మనిషిని కొట్టు చాలా పెద్ద తప్పు చేశాను. మా అమ్మ మనం వచ్చింది కూడా గమనించడం లేదంటే ఎవరికో మూడింది. ఇంకెవరికి? విన్నాను. నిజమే, మూడింది అన్నావు. ఇంకా మూడలేదు, కానీ త్వరలోనే ఎవరికొకరికి మూడుతుంది. ఎవరో ఒకరు ఎందరిలో ఉన్నారు? ఇద్దరిలోనా, అందరిలోనా? నా ఎదురుగానే ఉన్నారు. ఈ ఇంట్లో, ఈ హాల్లో నేను కూర్చున్నాను అంటే ఒక ఆడపులిలా కూర్చునేదాన్ని. నాతో మాట్లాడడానికి మీ నాన్నే భయపడేవాడు. నా ముందు ఎవరు నోరెత్తాలన్నా వణికిపోయేవారు. అప్పుడు చక్రం తిప్పేదాన్ని. ఇప్పుడు చూపు తిప్పి కోపంగా చూడాలన్నా ఎవరు భయపడడం లేదు. దీనంతటికీ కారణం ఎవరు?